నమస్కారం అండి. వంటలకి స్వాగతం అండి. ఏమండి, ఈరోజు మనం పుల్లటి గోంగూరతో శనగపప్పు వేసుకుని పులుసెట్టుకుందామండి. ఏమండి, ఎంత రుచిగా ఉంటుందంటే అండి, ఆ పేరు వింటేనే నోరు ఊరిపోద్దండి బాబా. ఏమండి, మేము ప్రతిసారి అడుగుతున్నారండి, ఎవరికొద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మీరు చేసి ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఏమండి, గంట బెల్ల మాత్రం నొక్కడం మర్చిపోకండి. ముందుగా ఒక మూగుడు తీసుకోండి. తీసుకుని దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకోండి. ఏమండి, ఒక కప్పు శనగపప్పు వేసుకోండి. అందులోని ఆ శనగపప్పు ములిగేలాగా శుభ్రంగా ఎక్కువ నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఆ మూగడి మీద మూత పెట్టేసుకోండి. ఒక 50% ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే అండి, ఒక 4-5 పచ్చిమిరకాయలను తీసుకుని సగం సీలిగిల్లా చేసి అవి వేసి ఉడికించండి. ఏమన్నా వాటితో పాటు 2 ఉల్లిపాయలు తీసుకుని దాని ముక్కల కింద ఏమన్నా పొగటికి వేస్తాం చూడండి, రేగిల్లాగా అలాగే సీలికిల్లా చేసుకుని అవి కూడా అందులో వేసి మళ్ళీ మూతెట్టి ఉడికించండి. ఏమన్నా మధ్య మధ్యలో కలుపుతుండే. చూసారండి, ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి కొంచెం మగ్గనమంట. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం గోంగూర తీసుకున్నాం కదండి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఆ గోంగూరను తీసుకొచ్చి ఇందులో కలపండి. ఏమంటే గోంగూరలో 2 రకాలు ఉంటాయండి. ఏమంటే ఒకటేమో పుల్ల గోంగూర, ఒకటి మామూలు గోంగూర అండి. పుల్ల గోంగూర మనం వండేదైతే పుల్ల గోంగూరతో వండుతున్నాం మనం. మీరు కానీ మామూలు గోంగూరతో వండితే దానికి మీకు పులుపు సరిపోదు అనుకుంటే చింతపండు తీసుకుని అందులో వేసుకోండి, చింతపండు నీళ్ళు. ఏమంటే పుల్ల గోంగూర అయితే అసలు అవసరం లేదండి, చాలా పుల్లగా ఉంటుందండి బాబు. పుల్ల గోంగూర పేరు చెప్తేనే నోరంతా పులిసిపోయినట్టు అయిపోతుందండి. ఇప్పుడు అదిలే శుభ్రం కలపండి. ఏమన్నా అది కొంచెం సెగ్గా ఉందనుకోండి, కొన్ని నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఓ స్పూన్ పసుపు వేసుకోండి. వేసారండి? ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు, అంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారో, కొంతమంది ఉప్పు తక్కువ తింటారో, ఇవన్నీ మీకు తెలుసు కదా. మీ ఇంట్లో మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకుని శుభ్రం కలిపేసి అంటే బాగా కలపండి. కలిపి మగ్గనే ఉండి శుభ్రంగా మూత పెట్టండి. అది అన్నమాట అండి. ఇప్పుడు దాని పని అది చేసుకుంటూ చూస్తున్నాండి. అలాగే అది అలా ఉడుకుతుందండి. ఒకసారి కలపండి శుభ్రంగానే. కలిపేసిన తర్వాత చిన్న బౌల్ తీసుకుని దాంట్లో స్పూన్ బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి తీసుకుని దానికి కొన్ని నీళ్ళు వేసుకుని శుభ్రంగా నీళ్ళ కలిసిలా చేయండి. అది కూడా చూడండి, ఇలాగనమాట. శుభ్రంగా 90% ఉడికిపోయిన తర్వాత ఈ బియ్యం పిండి నీళ్ళు ఈ కూరలో వేయండి. శుభ్రంగా కలుపుతుండండి. లేకపోతే ఆ నీళ్ళు అడుగు చేరిపోయి మాడిపోయే ప్రమాదం ఉందండి. మనం ఆ బియ్యపిండి నీళ్ళు వేసిన తర్వాత శుభ్రంగా 2 నిమిషాల పాటు కలపాలండి. కలిపితేనే అన్నిటికీ శుభ్రంగా అంటుకుంటుంది అది. ఏమంటే శుభ్రం కలిపేసి మళ్ళీ మూత పెట్టండి. పక్కన మూగుడి తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని, పర్లేదండి 2 చెంచాలు ఎక్స్ట్రా నూనె తీసుకుని ఎండుమిరగాయలు ఉంటాయి చూడండి, ఎండుమిరగాయలని ఓ 4-5 ఎండుమిరగాయలు సరిపోతాయండి. ఆ ఎండుమిరగాయలు ముక్కల కింద గిల్లేసి శుభ్రంగా వేపేయండి. వేపేసిన తర్వాత ఓ ప్లేట్ తీసుకుని ఆ ఎండుమిరకాయలు వేగిన ఎండుమిరకాయలన్నీ పక్క తీసేసుకోండి. ఆ మిరగాయలు వేపిన నూనెలోనే కొంచెం జీలకర్ర, కొంత మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసి శుభ్రంగా వేపండి. ఏమంటే ఈ పోపులు వేగుతుంటే ఈలోగా కొంచెం కరివేపాకు వేయండి. అందులోని కరివేపాకు శుభ్రంగా వేపండి. అదనమాట అండి. ఈ కరివేపాకు పోపులో వేగే టైంలో 1 స్పూన్ ఇంగు వేసుకోండి. ఏమండో ఇంగువ అందరూ వేసుకోరండి, కొంతమంది వాడతారు. అంటే ఇంగు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనుకోండి.
కానీ కొంతమంది ఆ స్మెల్ పడదు. అందుకని ఇంగు వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 ఎల్లుల్లిపాయలు ఆ ప్లేస్ని వేపేసుకోండి. ఏదైనా రుచిగానే ఉంటుంది మన వంట. ఏమంటే లాస్ట్లో ఏగిపోతున్నా ఇంకా దింపేస్తామన్న టైంలో ఒక స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు కలపండి శుభ్రంగానే, బాగా ఆపండి. ఏమండో ఎక్కువసేపు అయిపోయాకండి అడిగంటేసి మాడేటద్దే, రంగు కూడా మారిపోద్దండి. ఇప్పుడు ఏగిన తర్వాత ఇది తీసుకెళ్ళి మన గోంగూర పులుసు ఉంది కదా అందులో కలిపేయండి. అదనమాట అండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పక్కనెట్టుకున్నాం కదా వేపేసుకుని ఎండుమిరగాయలు అవి ఏం చేస్తారంటే కొంతమంది మామూలుగా వెళ్ళి కలిపేస్తారండి. కలిపేస్తే ఓ రకం రుచి ఉంటుందండి. కానీ ఫినిషింగ్ టచ్ ఏంటంటే మన దాంట్లో ఆ ఏపిన ఎండుమిరగాయ ముక్కల్ని శుభ్రంగా చేతితో నలిపేసి గుండ కింద వేసి తిన్నారనుకోండి, అబ్బబ్బబ్బా ఆ రుచే వేరండి. ఏమండో 2 రకాల టేస్టులు మనకి. మీరు అదో రకంగానే ముక్కలు గుండ చేసి కలిపేసి ఒక రకంగానే 2 సార్లు ట్రై చేయండి. అంటే 2 వెరైటీస్ వస్తాయి మీకు. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు, అంతే అండి. బాబ్బా పుల్ల పుల్లగా కారం కారంగా రుచి రుచిగా ఉండే గోంగూర పులుసు మీకు వండి చూపించాం కదండి. ఆహాహా, ఆ స్మెల్ చూసినా అబ్బబ్బబ్బా ఆ రంగు చూసినా ఎంత సూపర్గా ఉంటుందండి. ఏమన్నా మేము ఎంత కష్టపడి మీకు ఇలా వండి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం కదండి. మీరు చేసి చిన్న పని అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కదండి, మీరు చేసి ఉంటారులేండి, మీ ఫ్రెండ్స్ని కూడా చేయమనండి.